నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. సాక్షి డిబేట్ లో అమరావతి మహిళలపై ఏ విధంగా మాట్లాడారు, ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీ వ్యాప్తంగా ఆ మహిళలు నిరసన చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే పొదిలిలో కూడా నిరసన చేశారు. అయితే ఇదే రోజు పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన సెగ తగిలిందని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఇదే అదునుగా భావించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది మహిళలపై, అదే విధంగా పోలీసులపై కూడా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి విజువల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఉండవల్లి అనుష గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పోలీసులపై దాడి అనేది ఇది మొదటిసారిగా. గతంలో కూడా కృష్ణా డిస్టిక్ సంబంధించి ఏదో తిరణాల్లో భాగంగా పోలీసులపై దాడి చేశారు. నిన్న మొన్న జోగి రమేష్ గారి కుమారుడి పెళ్లిలో భాగంగా అక్కడ ఒక బాలుడి సైకిల్ తీసుకుని దాన్ని విరిచేయడం, చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ అంటే గవర్నమెంట్ వాళ్ళది అనుకుని దాడులు చేస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వం అంటే భయం లేక ఈ దాడులు చేస్తారు? మనం ఏ విధంగా చూడాలి ఈ రెండు అంశాలు? భయం లేకపోతే ప్రభుత్వం వాళ్ళది అనుకుని కాదండి. నేను ఎప్పుడు చెప్పేదే వాళ్ళ నైజం, వాళ్ళ స్వభావమే అంత. వీళ్ళంతా కూడా అసాంఘిక చర్యలు చేసేవాళ్ళు, క్రిమినల్స్, లేకపోతే ఏ తిహార్ జైల్లోనూ, చెంచల్గూడ జైల్లో ఉండేవాళ్ళు బై మిస్టేక్ ఇట్లా ఏంటంటే సమాజంలో తిరుగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏ వ్యవస్థలన్నా గౌరవం ఉండదు. వీళ్ళకి కావాల్సిందంతా ఏంటి అంటే అరాచకాలు చేయడము, లేకపోతే భయాందోళనలను సృష్టించడము, ఎవరినైనా సరే ఎంత మాట అయినా సరే అనేయడము అనేది ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ 2014 నుంచి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి విత్తనాల్ని వేస్తూ అప్పుడు విత్తనాలు ఇప్పుడు విషవృక్షాలుగా మొలిచున్నాయి అన్నమాట. ఇవన్నీ అప్పుడు వేసిన విత్తనం ఈరోజు విషవృక్షం అయింది. సో దాని పర్యవసానాలే ఈరోజు సమాజంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు మనం చూడడం. క్లీన్ పాలిటిక్స్ అనేవి మనం ఒకప్పుడు చూసేసామండి. ఇప్పుడు మనం గతంలో ఎన్టీఆర్ గారు ఉన్న టైంలోనూ, లేకపోతే ఎంతో కొద్దో గొప్ప రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలోనూ కొద్దో గొప్ప సమాజానికి భయపడైనా ఆయన అలాంటి పాలిటిక్స్ చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే వైసీపీ పార్టీ పేరు చెప్పి వచ్చాడో జనాల్లోకి, ఆ రోజు నుంచి బూతు లేకపోతే అరాచకం, ఈ రెండు తప్పించి నాకు తెలిసి ఇంకా ఏ రకంగానూ అతను రాజకీయం చేశాడనేది అయితే నాకు కళ్ళకు కనిపించట్లే. ఈ రెండిటి మీదే అతను రాజకీయ మనుగడ సాగుతుంది ఈ రోజుకి. ఈ రెండిటి మీద రాజకీయ పునాది ఈ రెండిటి ద్వారానే వేసుకున్నాడు. ఏ రకంగా ఎవరైనా సరే అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే, అతని చర్యల్ని ప్రశ్నిస్తే ఒకే ఒకటి, బూతులతో రెచ్చిపోండి. అది మహిళైనా పర్వాలా, ఆఖరికి నా ఇంట్లో ఆడాళ్ళైనా. విజయం అవ్వచ్చు, తన సొంత తల్లి, సొంత చెల్లి షర్మిల అయినా సరే, మితిమీరి వాళ్ళపైన బూతులతో విరుచుకుపడిపోండి, నేనున్నా మీ వెనకాల అని చెప్పి ఒక కాలకేయుల ముఠా అనొచ్చో, లేకపోతే సోషల్ టెర్రరిస్ట్లు అనొచ్చో తయారు చేశాడండి. ఒక బ్యాచ్ని తయారు చేశాడు. ఈరోజు దాని పర్యవసానంగానే మీరు జోగి రమేష్ వెనకాల ఉండే అనుచరులను చూసినా, లేకపోతే ఈరోజు పొదిలిలో జరుగుతున్న కార్యక్రమంలో వైసీపీ అనుచరులను చూసినా, ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ వైసీపీ అనుచరులంతా కూడా ఈ థాట్ ప్రాసెస్తో లింకప్ అయి ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు రోడ్డు మీద ఎవరినైనా పట్టుకుని తన్నామా, కొట్టామా, ఏం చేశామా, మా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడామా, ఈ రకమైన స్వభావం ఉన్న వాళ్ళే వైసీపీకి ఈరోజు కొమ్ముగాస్తారు, లేకపోతే వైసీపీకి పనిచేస్తారు. మీరు చూసుకోండి, గతం 2014 నుంచి ఇప్పటి వరకు చూడండి. వాళ్ళ సోషల్ మీడియాను పనిగట్టుకుని మనం చూసినట్లయితే, వాళ్ళ మినిస్టర్లను చూసినట్లయితే, వాళ్ళ ఎమ్మెల్యేలను చూసినట్లయితే ఇదే రకంగా వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. బూతులతోనో లేకపోతే ఇంకొక దానితోనో వాళ్ళు గుర్తింపబడుతున్నారు సమాజంలో. అంతేగాని అంటే ఒక నాయకుడు తన అనుచరులను కావచ్చు, లేకపోతే తన ఎమ్మెల్యేలను కావచ్చు, లేకపోతే తన నాయకులను కావచ్చు, ఏ రకంగా లీడ్ చేస్తున్నాడు అనే దానికి ఇదొక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి యొక్క స్వభావం అది. కాబట్టే వీళ్ళందరూ ఇలా ఉన్నారండి. ఎస్, మన కర్మగాలి వీళ్ళని సంఘ బహిష్కరణ చేయకపోతే ఈ దరిద్రపు కొట్టు డర్టీ పాలిటిక్స్ని మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. ఒకప్పట్లా క్లీన్ పాలిటిక్స్, లేకపోతే అసెంబ్లీలో కూర్చుని క్లీన్ కంటెంట్ వీళ్ళు ఉంటే ఖచ్చితంగా వినలేం మనం.
ఏది రాష్ట్రం కోసము, లేకపోతే నిధుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రానికి ఏం పెట్టుబడులు వచ్చినాయి, లేకపోతే ఎంత మనకి ఫినాన్షియల్గా డెప్ట్లో ఉన్నాము, లేకపోతే రేస్లో ఉన్నాము, ఇలాంటివి ఏమీ కూడా మనం వినలేము. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది వినలేం. వీళ్ళుంటే ఎంతసేపు నీ అమ్మ మొగుడు, వాడేమో మొగుడు, ఇంకొక అమ్మ మొగుడు, లేకపోతే లంబూతులు, ఇలాంటివే మాట్లాడతారు తప్పించి వీళ్ళకి బేసిక్గా రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం కానీ రాష్ట్ర పౌరులని కనీసం వాళ్ళు మనుషుల్లా కూడా చూడరండి. వీళ్ళకి ఎంతసేపు రాజకీయ స్వార్థం, స్వలాభం, దానికోసం ఏ స్థాయికైనా, ఏ పతాక స్థాయికైనా దిగజారిపోయి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. దాని నిదర్శనమే ఈ రోజు మనం చూస్తున్న దిక్కుమాలిన రాజకీయం జగన్మోహన్ రెడ్డిది. మేడం అయితే గతంలో మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు జగన్ 2.25 ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పోలీసులు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో మమ్మల్ని, ఆ వాళ్ళని బట్టలు తీసి నిలబెడతాం, ఇదే మాట చాలా సందర్భాల్లో అన్నారు. అయితే దాని తర్వాతనే కొన్ని సంఘటనలు, అంటే నేను అడిగిన రెండో ప్రశ్న, పోలీసుపై దాడులు, ఈ రోజు జరిగింది కూడా పోలీసుపై దాడులు, మహిళలతో పాటు పోలీసుపై దాడి జరిగింది. మొన్న కృష్ణా డిస్టిక్ లో జరిగిన ఒక తిరునాళ్ళ సందర్భంగా పోలీసుపై దాడులు జరిగింది. అయితే నిన్న సోషల్ మీడియా వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, ఎల్లకాలం ఒకటే గవర్నమెంట్ ఉండదు, మా గవర్నమెంట్ వస్తే అప్పుడు వస్తే చూస్తాం. ఇటు కార్యకర్తలనే కాదు, ఇటు పోలీసులు కూడా బెదిరిస్తున్నారు. అంటే 2.0 భాగంగానే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా మనం? జగన్మోహన్ రెడ్డి అనేవాడు 10.0 వచ్చినా కూడా నేను మళ్ళీ ఏది 10 సార్లు ఓడిపోయి 10 సార్ల తర్వాత నాది ఇప్పుడు 10.0 చూస్తారని చెప్పిన ఇవే స్టేట్మెంట్లు ఇస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాప్లో ఉన్నాడు, ఒక లూప్లో ఉన్నాడండి. ఐపాక్ అనే ఒక లూప్లో ఉన్నాడు. 2014లో సోషల్ మీడియా ఇంత ఎవాల్వ్ అవ్వలేదు. ఆ టైంలో ఎవరు ఏం మాట్లాడినా నిజం అనుకునేవాళ్ళు. ఎలాంటోడు మాట్లాడినా అబ్బా వీడిని హీరోయిక్ ఇమేజ్ లో పోర్ట్రే చేసుకునేవాళ్ళు. ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బీజిఎం పెట్టి వదిలితే జగన్మోహన్ రెడ్డి లాంటి కమీడియన్ ని కూడా రాష్ట్రంలో చాలా మంది ఒక లీడర్ గా చూశారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. జగన్మోహన్ రెడ్డిని కూడా బై మిస్టేక్ లీడర్ గా చూశారు. ఎందుకు ఒక సోషల్ మీడియా ఇమేజ్ క్రియేట్ చేయడము, సాక్షి లాంటి మీడియాలో ఇమేజ్ క్రియేట్ చేయడము. సో ఎందుకు ఈ లూప్ లో ఉన్నాడని చెప్తున్నానంటే, గతంలో 2014లో ఇలాంటి వార్నింగ్లు ఇస్తే వెనకాల బీజిఎంలు పెట్టి సోషల్ మీడియాలో వదిలితే నాకు ఆ రోజు హీరోయిక్ ఎలివేషన్ చేశారు. సో సేమ్ వైస్ వర్సా నాకు ఇప్పుడు కూడా అలాంటి ఎలివేషన్లు వేస్తారని చెప్పి ప్రతిసారి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు పోలీసులు బట్టలు తీసి నుంచోబెడతా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరిస్తున్నాడు. నువ్వు ఇలాంటి బెదిరింపులే కనుక బెదిరిస్తే, ఒకవేళ పోలీస్ వ్యవస్థ కానీ దాని ఆర్గనైజేషన్ లీడ్ చేసే వాళ్ళు కానీ కమిటీ కానీ సీరియస్గా తీసుకుందంటే చెంచల్గూడ జైల్లో నిక్కర్తోనూ బనీన్తోనూ నుంచోబెడతారు. ఇలాంటి ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడితే ఇది డెఫినెట్గా ఒక లీగల్ డ్యూ ప్రాసెస్ ఉంటుందండి. ఎలా పడితే అలా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఉండదు. పోలీస్ నిన్ను ఏమన్నా అడ్డగించాడా, ఆపాడా, లేకపోతే నీకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదా, లేకపోతే పోలీస్ ఏదన్నా నీకు ఎవిడెన్షియల్గా దొరికాడా, క్వశ్చన్ చేయి, తప్పులేదు. అంతేగాని మీరు చేసిన ప్రతి తప్పుకి వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, మీరు చేసిన అవినీతికి వాళ్ళు అరెస్ట్ చేశారనో, లేకపోతే మీరు చేసిన అక్రమాలకు వాళ్ళు మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తే మీరు వచ్చి బట్టలు ఇప్పదీసి నడు రోడ్డు పైన నుంచోబెడతాను అంటే కుదరదండి. దానికి కూడా మీరు ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. వాళ్ళకి ఒక కమిటీస్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కూడా నీ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటే చెంచల్గూడ జైల్లో నువ్వు నెక్స్ట్ డేనే కూర్చుంటావు వాళ్ళు తలుచుకుంటే. ఈ హీరోయిక్ ఎలివేషన్స్ మానేమని చెప్పండి. అంటే నాకు ఇస్తారు, ఇంకా అదే లూప్లో ఉన్నాడు. 2014లో ఎలా అయితే నా కార్యకర్తలు నేను ఇలా ఇస్తే, వార్నింగ్లు ఇస్తే నాకు కార్యకర్తలు అయ్యారు కదా, ఇప్పుడు కూడా వచ్చి బెంగళూరు ప్యాలెస్లో 6 రోజులు దాక్కుని వారానికి ఒక్కరోజు బయటకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఏది వారం పొడుగుతే ఇదే వేసుకుంటారని ఒక భ్రమలో ఉన్నాడు. ఇప్పటి రాజకీయం మారిందండి. కొద్దిగా యువత రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. సో ఏది పడితే అది నువ్వు చేస్తే, ఏది పడితే అది నువ్వు వాగితే నమ్మే పరిస్థితుల్లో అయితే యువత లేరు. ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితుల్లో యువత ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సమాజంలోనూ అదేవిధంగా పోలీస్ ఆర్గనైజేషన్లోనూ నీకు తన్నులు పడే రోజులైతే నాకు తెలిసి దగ్గరలోనే ఉన్నాయి. ఆల్రెడీ 11 ఇచ్చి తన్నులు గట్టిగానే తన్నారు. ఈసారి మొత్తానికి నువ్వు వాడే పదాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు మాట్లాడే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కనీస గౌరవం కూడా లేకుండా నిన్ను చూసే పరిస్థితి అయితే రేపొద్దున వచ్చేస్తావు. థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.